వరంగల్ జిల్లాలో తెలంగాణ జాగృతి వెలిగేటి రవికుమార్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు వెలిగేటి రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి మా కవితక్క కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు రవికుమార్ తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ అనాథాశ్రమాలలో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. అలాగే యువసేన ఆధ్వర్యంలో వరంగల్ కిల్లా గ్రౌండ్స్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులను సీళ్లు, ప్రైజ్ మనీ అందజేశారు. ఇటీవల జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ మహిళలను షాల్వాతో సత్కరించి షీలులు అందజేస్తూ కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వరంగల్ ఈస్ట్ ఇన్ఛార్జ్ నూరునిసా, జిల్లా జాగృతి సెక్రటరీ రమేష్, గోపిరెడ్డి వెంకట్, మురళి, సారయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వెలిగేటి రవికుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుని. ఈరోజు శ్రీమతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన మా నాయకురాలు కల్వకుంట్ల కవిత అక్క గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సుల కోసం అక్క పేరు మీద ఈరోజు పూజలు చేయడం జరిగింది. అక్క మనశ్శాంతిగా, ఆత్మశాంతిగా అంత ఉండాలని, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎదురెళ్ళాలని, అమ్మవారి కటాకపక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణకు మొదటి మహిళగా సీఎం అవ్వాలని ఆశిస్తూ అమ్మవారికి నమస్కరించుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అని మల్లికామ్మ మన వికాస కేంద్రంలో టిఫిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన ఓసిటీ ఉన్న దాంట్లో లంచ్ అరేంజ్ చేసాము. ఆ తర్వాత మా ఈవినింగ్ కూడా వాళ్ళకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. బ్లడ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. రుద్రమాదేవి ఫిలిం క్రికెట్ టోర్నమెంట్కి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈవినింగ్ కూడా మన వరంగల్లో ఉన్న మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో షీల్డ్స్ మరియు శాల్వా సత్కారాలు కూడా ఒక 100 మెంబర్స్కి, లేడీస్కి, ఇవన్నీ మనము కవితక్క గారి పేరు మీద చేయడం జరుగుతుంది. వెలిగేటి రవికుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుని, తెలంగాణ జాగృతి. జై జాగృతి.